విద్యార్థులారా, మనము ఇంతవరకు మన గ్రామనామాలు అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా లింగమూర్తి గారి పరిచయం చెప్పుకున్నాము. రచయిత డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారి యొక్క పరిచయం చెప్పుకున్నాము. ఇక పాఠ్యభాగ ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాము. గ్రామనామాలను, గ్రామ చరిత్ర అధ్యయనం చేస్తే లభించేటువంటి అంశాలు ఏమేం బయటికి వస్తాయి అని చెప్పుకున్నాము. మానవ నాగరికత ప్రారంభమైన నాడు ఆది మానవులంతా కలిసి గుంపులుగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఏర్పాటు చేసుకున్న గుడిసెల సమూహమే గ్రామాలుగా ఏర్పడ్డాయని చెప్పుకున్నాము. అలాంటి గ్రామాలన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి విశేషాలను బట్టి చెట్లు, నదులు, జలాశయాలు లాంటి వాటితో పేర్లు పెట్టుకోవడం జరిగింది అని చెప్పుకున్నాం. జంతువుల పేర్లతో ఇలా పెట్టుకోవడం జరిగిందని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ పేర్లకు రాను రాను ప్రకృతి ప్రత్యయాలు చేరి ప్రతి ఊరిలో కూడా ఆ ప్రకృతి ప్రత్యయాలలో చేరడం వల్ల ఊరు, వాడ, పల్లె, కల్లు, పాడు, చింత ఇలాంటివన్నీ కూడా తాండా లాంటి పేర్లన్నీ కూడా ప్రతి ఊరి పేరులో రెండవ పేరుగా చేరిపోయడం జరిగింది అని చెప్పుకున్నాం. దాదాపు మనకు ప్రతి ఊరిలో చూసినా కూడా 95% కానీ 98% వరకు అన్నీ కూడా తప్పనిసరిగా రెండవ పేరులో ఆ ఊరి పేరులో రెండవ పేరు తప్పనిసరిగా ఉంటుంది. 90 నుంచి 95% వరకు ఉంటాయి. ఇక తర్వాత చూస్తే మనకు అంటే గ్రామాల గురించి చెప్పుకున్నాము. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనిపించేటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో చెప్పుకున్నాము. అందులో మనకు వృక్షవాచకాలు ఎన్ని, స్థలవాచకాలు ఎన్ని, జలవాచకాలు, గిరివాచకాలు, వలసవాచకాలు ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే దానివల్ల మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒకప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా కరువు తప్పని పరిణామంలో ఉంది అని చెప్పుకున్నాం. పంటలు తక్కువ అని చెప్పుకున్నాం. అటవీ ప్రాంతం తక్కువ కాబట్టి పంటలు తక్కువ అని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇది శ్రీశైల ప్రాంత భూమి కావడం వల్ల దేవతా వాచకాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ తర్వాత నాగర్ కర్నూలు తాలూకాలోని గ్రామాల గురించి కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఇక ఒకప్పటి అంటే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటున్నాం కాబట్టి ఆ మహబూబ్నగర్కు ఆ పేరు ఎందుకు వచ్చింది చెప్పుకున్నాం. అలాగే ఆ మహబూబ్నగర్కు మొదటి పేరు ఏంటంటే పాలమూరు అని చెప్పని ఆ పాలమూరుకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. తర్వాత తక్కశిల అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని చెప్పుకున్నాం. కోడూరు అనేది పశ్చిమ చాళుక్యుల వల్ల వచ్చినటువంటి పేరు అని చెప్పుకోవడం జరిగింది. అలాగే వడ్డవాని గురించి కూడా చెప్పుకున్నాం మనము. ఇక అమరచింత, అపరచింతలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఇక మనకు తర్వాతి అంశము కొల్లాపురం. కొల్లాపురం అనేటువంటిది మనకు కొంత మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశము. దీని గురించినటువంటి కొంచెం వివరణమైనటువంటి సమాచారం కూడా చెప్తాను. ఇది కొల్లాపురం అనేటువంటిది వెలమ దొరల సంస్థానం, సురభి వెలమ దొరల యొక్క సంస్థానము. ఇక్కడ మొదట ఇనుప కొలుములు ఉండేవి ఎక్కువగా. కొలుములు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అది కొల్లాపురం కంటే మొదట అక్కడ కొలుములపల్లె అనేటువంటిది ఉంది. మొదట దీనికి ఎల్లూరు రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఇది ఆ తర్వాత దాని వెనుక నాగనగౌడు అనేటువంటి ఒక సామంతుడు దండెత్తగా అప్పటి ప్రభు అతని జయించి బంధించిన గుర్తుగా కొలుములపల్లెను కొల్లాపురంగా మార్చినాడని చెప్పని అంటారు అని చెప్పని మనకు రచయిత రాశాడు. అయితే అది కాకుండా కూడా మనకు చూసినట్టయితే ఇంకా సమాచారం ఉంది. ఏంటంటే కొల్లాపురం అనేటువంటిది మొట్టమొదటి అది కొలుములపల్లెయే. అయితే ఇది ఈ కొల్లాపురం అనేది ఎందుకు వచ్చిందంటే, సరే ఇప్పుడు ఆ కొల్లాపురం అనేటువంటి ఇప్పుడు ప్రస్తుతము తాలూకా కేంద్రంగా చెప్పుకోవచ్చు. అలాగే
అది ఒక ఇప్పుడు ఇప్పుడు ఇది ఆర్డీఓ ఆఫీస్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది ఆర్డీఓ ఆఫీస్గా కూడా ఉంది. అయితే మొట్టమొదట అంటే ఒకప్పుడు ఇది చెప్పుకున్నాం, సురభి వెలమదుర్ల సంస్థానం అని చెప్పుకున్నాం. దానికంటే ముందు ఇది వాస్తవానికి సంస్థాన ప్రాంతము కాదు. మొదటిది సంస్థానం ఏంటంటే జటప్రోలు సంస్థానం. ఇది జటప్రోలు సంస్థానం యొక్క ప్రభువులకు చివరి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. మొదట ఏం చేశారంటే, మొదట ఇది ఎల్లూరు ప్రాంతానికి రాజధానిగా, అంటే మొదట ఈ యొక్క జటప్రోలు సంస్థానానికి ఎల్లూరు అనే ప్రాంతము, మొట్టమొదట అది వెల్ల ఊరు, తెల్లనైనటువంటి భూములు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతము. అక్కడ ఊరు ఏర్పాటు చేయడం చేత అది వెల్ల ఊరు కాలక్రమంలో జన వ్యవహారంలో అది వెల్ల ఊరు పోయి ఎల్ల ఊరు అయిపోయింది, ఎల్లూరు అయిపోయింది. ఇప్పుడు మనకు చెప్పుకుంటున్నాము ఎల్లూరు జలాశయం నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్తారు చూడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని వనపర్తి తాలూకా ప్రాంతంలో చూసినట్టయితే అంతా కూడా మనకు నీళ్ళు వస్తున్నాయి, కాలువలలో నీళ్ళు వస్తున్నాయి, పెద్ద పెద్ద కాలువలో నీళ్ళు వస్తున్నాయి, చెరువులు నిండుతున్నాయి అని చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఎల్లూరు జలాశయం నుంచి వచ్చేటువంటి నీళ్ళే. ఎల్లూరు శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్లో, అంటే శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఆపడం వల్ల శ్రీశైలం డ్యామ్ నిండిపోయినప్పుడు నీళ్ళన్నీ కూడా వెన్నికి వచ్చినప్పుడు ఆగిపోయి వెన్నికి వచ్చే ప్రాంతంలో, ఒక ప్రాంతంలో ఎల్లూరు దగ్గర ఈ నీటినంతా కూడా వెన్నికి తోడేసేసి మనకు అందిస్తున్నారు. ఆ ఎల్లూరే మనం చెప్పుకునేటువంటి వెల్లూరు. మొదట దాని పేరు వెల్లూరు, ఆ తర్వాత ఇది ఎల్లూరుగా మారిపోయింది. అయితే ఈ జటప్రోలు సంస్థానాధీశులకు అక్కడ రాజధానిగా ఉండేది కొంతకాలం పాటు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రాజధాని నగరాన్ని అక్కడి నుంచి మార్చేసి ఒక కోటను కొలుములపల్లె అనే ప్రాంతంలో విశాలంగా మంచి కోటను నిర్మాణం చేసుకున్నారు. ఎల్లూరు తర్వాత మనం చూసినట్టయితే అంతా కూడా అడవి ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి సరే అక్కడ నుంచి ఇక్కడ కోట నిర్మాణం చేసుకుందామని చేసి 1840లో, క్రీస్తు శకము 1840లో రాజధాని నగరాన్ని వెల్లూరు నుంచి జటప్రోలు సంస్థానాధీశులైనటువంటి సురభి వెంకట లక్ష్మారావు గారు 1840లో రాజధాని నగరాన్ని ఎల్లూరు నుంచి కొల్లాపురం ప్రాంతానికి మార్చారు. ఈ కొల్లాపురం ప్రాంతంలో మొట్టమొదట కొల్లాపురానికి ఉన్నటువంటి పేరు అది అక్కడ కొలుముల పల్లె. ఇనుప కొలుములు బాగా ఎక్కువగా ఉండేవి అక్కడ. ఇనుప కొలుములు అన్ని ఎక్కువగా చేసేవాళ్ళు కొలుముల పల్లెలు. ఇది దాదాపు ఇప్పటికి కూడా చూస్తే తక్కువగా ఉన్నాయనుకోండి. కోట దగ్గర కనిపిస్తాయి. కోట పక్కన కుడివైపు ప్రాంతంలో ఈ కొలుములు బాగా ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అప్పట్లో బాగా విపరీతంగా ఉండేవి అనుకోండి మొదట్లో. ఆ తర్వాత కొలుములు తగ్గుతూ పోయాయి. నేను చూసినప్పుడు కొలుములు కొద్దిగా ఉండేవి. ఇప్పుడు నూతన టెక్నాలజీ వచ్చాయి కాబట్టి మెల్లిమెల్లిగా కొన్ని కొలుములు తగ్గుతూ వచ్చాయని చెప్పవచ్చు. సరే, అయితే ఈ కొల్లాపురం పేరు, అంటే కొలుముల పల్లెకు కొల్లాపురం అనేటువంటి పేరు మార్చడం జరిగింది. అంతకుముందు ఈ కొల్లాపురం ప్రాంతానికి కొలుములపల్లె అనే పేరు ఉంది కదా. ఈ కొలుములపల్లెను రాజధానిగా మార్చుకున్న తర్వాత సురభి వెంకట లక్ష్మారావు గారు ఎల్లూరు నుంచి రాజధాని నగరాన్ని కొల్లాపురం కొలుములపల్లెకు మార్చిన తర్వాత
కొలుములపల్లిలో విశాలమైన కోట నిర్మాణం చేసుకుని, అలాగే ఈ కొలుములపల్లిలో విశాలమైన రహదారులు ఏర్పాటు చేసి, అందులో చక్కగా రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు నాటించి, విశాలమైనటువంటి వీధులు ఏర్పాటు చేసేసి, వాస్తుకు అనుగుణంగా చక్కటి నిర్మాణాలు చేశాడు. ఇప్పటికీ ఆ నిర్మాణాలన్నీ కనిపిస్తాయి మనకు. మధ్యలో రోడ్డు ఉన్నట్లయితే రోడ్డుకు ఇరువైపులా కూడా దాదాపు అంటే 50 నుంచి 60 అడుగులు రోడ్డుకు ఇరువైపులా ప్రధాన రహదారిలో ఇరువైపులా 50 అడుగుల దూరంతోనే ఉంది ప్రధాన రహదారి అంతా కూడా. ఇంకా తర్వాత రహదారి పాత ఊరు దగ్గరకు వచ్చేసరికల్లా అది కాస్త చిన్నగానే ఉందనుకోండి. ప్రధాన రహదారి కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాత్రము రోడ్డుకి ఇరువైపులా 50 నుంచి 60 అడుగులు రోడ్డు మధ్య నుంచి కాదు, రోడ్డు పక్క నుంచి, అంటే రోడ్డు ఒక ఇంత రోడ్డు అనుకోండి, వేసిన డాంబర్ రోడ్ అనుకోండి, డాంబర్ రోడ్ నుంచి చివరి నుంచి ఈ చివర ఆ చివరి నుంచి తీసుకున్నట్టయితే 60, 70, 80, 100 అడుగుల వరకు దాదాపు అని లెక్కించారు అనుకోండి. చూసినట్టయితే దాదాపు అంటే ఒక 60, 70 అడుగుల వరకు ఉంటుంది అనుకోండి. 60, 70 అడుగుల తర్వాత అక్కడ ఇళ్ల నిర్మాణం చేయించారు. రాజావారు చేసిన నిర్మాణాలే ఉన్నాయి ఒకప్పుడు. ఎందుకంటే వాస్తుకు అనుగుణంగా నిర్మాణం చేయించాడు తాను. రోడ్డుకు ఇరువైపులా నిర్మాణం చేయడం జరిగింది అనమాట. వాస్తుకు అనుగుణంగానే కొత్త నిర్మాణాలు ఉన్నాయి. సరే, ఇక ఆ కొలుములపల్లెకు మార్చిన తర్వాత దాన్ని అంటే ఈ సంస్థానం జడుపుల సంస్థానం అనేటువంటిది భారతదేశంలో విలీనమైన నాటి వరకు కూడా ఈ సంస్థానంగానే ఉంది. అయితే ఈ కొలుములపల్లెకు సంగతి చెప్పుకుందాం. ఈ లక్ష్మారావు గారు ఉన్నారు కదా, ఈ లక్ష్మారావు గారి పూర్వీకులలో ఒకరు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొల్హాపురి ప్రాంతానికి యాత్ర చేసి వచ్చి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ కొలుములపల్లిలో ఉన్నటువంటి గుట్ట పైన, కొలుములపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గుట్ట ఉంటే ఆ గుట్ట పైన అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రతిష్ఠ చేసి అప్పుడు ఈ లక్ష్మారావు గారు వెల్లూరులో ఉన్నప్పుడు కొలుములపల్లెలో కోట కట్టిన తర్వాత ఆ గ్రామమునకు ఆ కొలుములపల్లి అనే పేరు బాగలేదు అని చెప్పని కొల్హాపురం నుంచి తీసుకొచ్చారు కదా అమ్మవారిని, కాబట్టి ఇది కొల్హాపురము అని చెప్పని ఆ ఊరికి నామకరణం చేశారు మొదట. ఈ కొల్హాపురమే కాలక్రమంలో జన వ్యవహారంలో అది కొల్లాపురంగా మారిపోయింది. ఇంకా తర్వాత ఈ రాజధాని నగరం అయిపోయిన తర్వాత చక్కగా అక్కడ కోట కట్టుకున్నాడు. కోట దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో కట్టుకోవడం జరిగింది ఆ కోట కూడా. ఇక కోట గురించి అవన్నీ మనకు అవసరం లేదనుకోండి. సరే, కోట విస్తీర్ణం గురించి చెప్పుకోవడము, వారి గురించి చెప్పుకోవడం అంతా మనకు చెప్పుకుందాం, కానీ సరే అంతవరకు చాలు మనకు. అంటే కొల్లాపురం యొక్క సమాచారం మనకు ఎంత ఉంది ఇక్కడ, దానికి ఇంకా ఎంత సమాచారం మనకి మీకు కొంత సమాచారం చెప్పాను. ఆ తర్వాత మనకు ఇంకొకటి చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ కొల్లాపురంలో మన అప్పట్లోనే విమానాశ్రయాలు చూసినట్టయితే విమానాశ్రయానికి మనకు అక్కడ ఇప్పుడు విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయి? కొత్తది మనకు శంషాబాద్ దగ్గర ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం. అంతకుముందు బేగంపేట హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఎక్కడ లేనప్పుడు ఈ కొల్లాపురంలో రాజావారు అల్లుడు మేనలైనటువంటి ఇనుగంటి కృష్ణారావు బహదూర్ గారు తొలి పైలట్గా ఉండేవారట. అతని కోసమని వెంకట లక్ష్మారావు బహదూర్ గారు కొల్లాపురంలో అప్పట్లో ఒక విమానాశ్రయాన్ని కట్టించారు. అది ఇప్పుడు ఊరు అదే మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆ విమానాశ్రయం కొల్లాపూర్ దగ్గర, ఇప్పుడు కొల్లాపూర్లో ప్రస్తుతము జూనియర్ కాలేజీ భవనం యొక్క ప్రాంతం దగ్గర ఉంది. ఆ గుర్తు ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమించుకుని పోయి ఇళ్ళన్నీ కట్టించుకున్నారు అనుకోండి.
అది అది కళాశాల భవనం మధ్యలో కూర్చున్నట్టుంది. అది ఆ గుర్తు కళాశాల భవనం మధ్యలో కాదు, కానీ కళాశాల పక్కన ఉండే ఖాళీ స్థలంలో ఉండేది అప్పుడు. కరెక్ట్, నేను చూసా. పక్కన కళాశాల భవనం యొక్క పక్కన అదొక స్తంభం ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా అమ్మేశారనుకొని, అమ్మితే అది ఉందా లేదా ఇప్పుడు ప్రస్తుతం సంగతి తెలియదు. అంటే అప్పట్లోనే ఇది 1900 ప్రాంతంలోనే అక్కడ, అంటే 1900 ప్రాంతం కంటే ముందు, అంటే ఇక్కడ కొలుములపల్లి ఏర్పాటు చేసిన తర్వాత, కొల్లాపురం ఏర్పడిన తర్వాత, ఆ తర్వాత 20వ శతాబ్ది ప్రారంభంలో కొల్లాపురంలో విమానాశ్రయం అనేటువంటిది నిర్మాణం చేశారు. ఎవరు? వెంకట లక్ష్మారావు బహదూర్ గారు కొల్లాపురంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. సరే, తర్వాత వనపర్తి గురించి చెప్పుకుందాం. పాఠ్యాంశంలో వనపర్తి పెట్టారు కదా, వనపర్తి గురించి చెప్పుకుందాం. ఈ వనపర్తి అనేటువంటిది చూసినట్టయితే మనకు ఈ వనపర్తి ప్రాంతము ఇది పండితారాధ్యుడు పాల్కురికి సోమల కాలం నాటికి ఈ వనపర్తి ప్రాంతం అంతా కూడా అరణ్య ప్రాంతము. వనపర్తి ప్రాంతం అంతా కూడా అరణ్య ప్రాంతం. పండితారాధ్యుడు పాల్కురికి సోమల కాలం నాటికి అంతా కూడా వనపర్తి ప్రాంతం అంతా అరణ్య ప్రాంతము. ఆనాడు దైవ పూజ కోసం ఈ వనానికి పత్రికో పూలకో ప్రజలు వస్తుండేవారని, అప్పుడు దానిని వనం, పత్రవనం, పత్రి అని పిలిచేవారని చెప్పని, ఈ వనము పత్రియే, అంటే ఈ వనం పత్రియే క్రమంగా నేటి వనపర్తి అయ్యిందని చెప్పినటువంటి ఒక ఐతిహ్యం కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఇక ఇది మనకు పాఠ్యాంశంలో ఉన్నటువంటి సమాచారం. ఇకపోతే ఇక మిగిలినటువంటి సమాచారం చూసినట్టయితే దీనికి మొట్టమొదట ఈ వనపర్తికి అనిపరతిగా, వనపురిగా, వనపరతి అనేటువంటి రూపాంతరాలు మనకు శాసనాల ద్వారా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ వనపర్తి ప్రాంతంలో మనకు ఎక్కువగా వనాలన్నీ కూడా వరదల వలె ఎక్కువగా ఉండడం చేత దీనికి వనపరతి అనే పేరు స్థిరపడిపోయింది అని తెలుస్తుంది. ఇక దీనికి అనపరతి అనే పేరు ఉంది అని చెప్పిన విషయం మనకు శాసనాల ద్వారా కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. అయితే ఆ శాసనము యొక్క కాలము అనేది మనకు లభ్యం కాలేదు, కానీ అందులో చూసినట్టయితే ఒకటి మనకు కనిపిస్తుంది. కందూరు అంకకార శంకరగండడు అనే అతను కేతయ మంత్రి భార్య అత్తికెబ్బియ అనే ఒక ఆమె భైరవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు వేసినటువంటి దాన శాసనం. అంటే ఎక్కడే అప్పట్లో రాజుల కార్యంలో చూసినట్టయితే ఆ రాజుల కాలంలో ఎక్కడైనా ఏదైనా ప్రతిష్ఠ చేసినప్పుడు వెంటనే దానాలు కూడా ఇచ్చేవాళ్ళు. అలా దాన శాసనంలో మనం చూస్తే ఇది అనిపరతి అనేటువంటి పేరు కనిపిస్తుంది. దీనికి అనిపరతి అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. ఈ విషయం మనకు ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఏపీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాల్యూమ్ 1లో మనకు ఈ విషయం కనిపిస్తూ వస్తుంది. తర్వాత చూస్తే మనకు ఇంకొక విషయం కనిపిస్తూ వస్తుంది. ఇది మనకేంటంటే పండితారాధ్యుడి కాలం అని అనుకుంటున్నాం కదా, పండితారాధ్యుడు పాల్కురికి సోమల కాలం నాటికి అని చెప్పుకుంటున్నాం కదా. అంటే పండితారాధ్యుడు పాల్కురికి సోమన కాలం అనగానే మనకు కనిపించేది ఎప్పుడంటే ఇది 12వ శతాబ్దం. 12వ శతాబ్దంలో మనకేం కనిపిస్తుంది? అది అంతా కూడా శివకవి యుగాలు చెప్తున్నాం. 12వ శతాబ్దము 13వ శతాబ్దం అంతా కూడా శివకవి యుగాలుగా, మనకు 14వ శతాబ్దం వరకు అంతా కూడా శివకవి యుగాలుగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అలాంటి ఆ శివకవి యుగంలో మనకేం కనిపిస్తుందంటే పానుగంటి ప్రాంతంలో ఉదయుడిని శపించినటువంటి మల్లికార్జున పండితారాధ్యుడు
అక్కడి నుంచి వనిపురికి చేరినట్లు ఇక్కడ అతన్ని ఈ వనిపురి శంకరయ్య మొదలైన భక్తులంతా కూడా అతన్ని తోడుకొని తీసుకుపోయినట్టుగా మనకు పండితారాధ్య చరిత్ర అనే దాంట్లో మనకు ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి దీని ప్రకారంగా కూడా చూసినట్టయితే మనకు ఈ వనిపురి అనిపరితి అనేటువంటి శాసనంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ శాసన ప్రకారంగా చూసినట్టయితే ఇదేమో శాసనము అనిపురి అది అన్నిపరతి అనే శాసనం ప్రకారం చూస్తే ఇది ఏమో చూసినట్టయితే దాదాపు 10వ శతాబ్దం 11వ శతాబ్దంలో ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక మనకు మల్లికార్జున పండితారాధ్యుడు యొక్క పండితారాధ్య చరిత్ర అనేటువంటి దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది 14వ శతాబ్దం ఆ ప్రాంతంలో చూసుకున్నా కూడా వనిపురి అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది మన ఈ వనపర్తి అనే ప్రాంతము చాలా ప్రాచీన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అంటే ఇది అంతా కూడా ఇప్పుడు ఉన్న భాగం అంతా కొత్త భాగము, పాత భాగం అంతా పాతకోట అని చెప్పని అంటారు. గాంధీ చౌక్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతం అంతా ఇది వనపర్తి అనేది ఉన్నట్టు మొదటి ఊరు. గాంధీ చౌక్ తర్వాత ఊరంతా కూడా మొదటి ఊరు. ఇక తర్వాత ఈ వనపర్తి ప్రాంతానికి 1510లో జన్నంపల్లి నుంచి వచ్చినటువంటి వీర కృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతాలను వశపరుచుకొని సూగూరు సంస్థానాన్ని, సూగూరు లోపల ఒక సంస్థానం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి సంస్థానం ఏర్పాటు చేసుకున్న తర్వాత వీరు అక్కడ కృష్ణదేవరాయల అల్లుడైనటువంటి అలిరామరాయల దగ్గర ఈ ప్రాంతానికి ఏలుకోవడం కోసం సనదును స్వీకరించి తర్వాత వారు పరిపాలన చేసుకుంటూ వచ్చారు. మొదట సూగూరును సంస్థానంగా చేసుకుని పరిపాలన చేసుకుంటూ వచ్చినా కూడా ఆ తర్వాత 1807వ సంవత్సరంలో మొదటి రామకృష్ణారావు గారు అధికారికి వచ్చిన తర్వాత సూగూరు నుంచి శ్రీరంగాపురానికి అంతకుముందు రాజధాని మారితే ఆ శ్రీరంగాపురం నుంచి దాన్ని మొదటి రామకృష్ణారావు గారు వనపర్తికి 1807వ సంవత్సరంలో ఇక్కడికి పరిపాలన మార్చారు. ఆ తర్వాతనే ఇక్కడ సంస్థాన పాలన వనపర్తిలో ప్రారంభమైంది. ఆ తర్వాతనే ఇక్కడ మనకు కోట కట్టడం అనేది చేశారు. బిల్డింగ్ మనకు కనిపిస్తుంది కదా, పాలిటెక్నిక్ బిల్డింగ్ అనేది తర్వాత నిర్మాణం. ఇది వనపర్తి. ఇక గోపాలపేట. వనపర్తి ప్రభువులలో చూసినట్టయితే అష్టభాషా బహిరి గోపాలరావు గారు ప్రసిద్ధుడు. అతని దత్తుకుమారుడు వెంకటరెడ్డి గారు. అతను రాజ్యానికి వచ్చిన తర్వాత తన తండ్రి పేరిట ఏదైనా స్మారకం నిలపాలని చెప్పి అనుకున్నాడు. అంతవరకు తమకు ఉమ్మాజీరావుకు పొత్తులు నడుస్తున్నటువంటి పానుగంటి సీమలోని లట్టిపల్లి, సాతాపురం పట్టిలోని లట్టుపల్లి పట్టిని తీసుకొని దానికి తమ పెంపుడు తండ్రి పేర గోపాలపేట అనే పేరు పెట్టి దాన్ని అభివృద్ధి పరిచారు. ఆ లట్టిపల్లి పేరుతో అక్కడ పెద్ద లట్టుపల్లి, చిన్న లట్టుపల్లి అనేటువంటి గ్రామాలు మనకు కనిపిస్తూ వస్తాయి. వాటిలో ఉండేటువంటి పెద్ద లట్టుపల్లి ఇప్పుడు గోపాలపేట అయ్యింది. మొదట అది చిన్న గుట్టగా ఉండగా దాని మీద గ్రామం అనేటువంటి ఉండేది మొదట్లో. మనకు కింద మీదకి అయిపోయింది కదా. సరే. అప్పుడు అది కిందికి దిగింది. చిన్నలట్టుపల్లి, మంగనూరు, చిన్నలట్టుపల్లి అనేటువంటిది మంగనూరు మహాదేవునిపేట మధ్యన మనకు కనిపిస్తుంది. ఈ లట్టుపల్లి స్థాపకుడు వెంకటరెడ్డి ప్రభువు కాగానే తనకు సహాయంగా తమ్ముడైనటువంటి రంగారెడ్డిని పిలిపించుకున్నాడు. అప్పటికి వారి సైన్యం అంతా కూడా ఏదుల అనే ప్రాంతంలోనే ఉంటుంది.
కాబట్టి అతన్ని అక్కడ నిలిపారు. దానితో వెంకటరెడ్డి ఉన్నంతకాలం అంతా ఏమీ జరగలేదు. కానీ అతని అనంతరము రంగారెడ్డి ఈ లట్టుపల్లికి స్వతంత్రుడు కావడం జరిగింది. అతని పిమ్మట అతని కొడుకులిద్దరూ కలిసి సంస్థానం కొరకు కొట్లాడి, ఒకరు ఎదుల పట్టే, మరొకరు తూముకుంట పట్టిని పంచుకుని పరిపాలన చేశారు. అప్పుడు వారి ఇద్దరి నడుమ పెద్దలు ప్రవేశించి వనపర్తి వారికి, గోపాలపేట వారికి సామరస్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా మనకు గోపాలపేట అనేటువంటి ప్రాంతము ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సరే, ఇక అంతకంటే ముందు మనము వడ్డవాని గురించి చెప్పుకునేటప్పుడు, వడ్డవాని గురించి పూర్తిగా చెప్పుకోలేదు. అది వద్ది ప్లస్ అవని అయి ఉండొచ్చు అని చెప్పుకున్నాం. సరే, దీని గురించి చూసినట్టయితే మనకు పానుగంటి ప్రాంతంలో వద్దిరాజులు చేసుకోగా, వారి చివరి కూతురు బాలనాగమ్మ సౌందర్యాన్ని చూసి మాయల మరాఠీ మాంత్రికుడు మాయాపాయంతో చెరపట్టుకుపోయాడు అనేటువంటిది మనకు బాలనాగమ్మ కథగా మనకు జానపదంలో మనకు ప్రసిద్ధంగా ఉంది. ఈ వడ్డవానితో పాటు పానుగల్లు కూడా ప్రాచీన రాజధానిలో మరొకటిగా చెప్పుకోవచ్చు. ఈ పేరుతో నల్లగొండలో ఒకటి, మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి మనకు ఈ వడ్డవాన్లు కనిపిస్తూ వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని పానగల్ నుండి ఉదయన చోళుడు అనే అతను వర్ధమానపురానికి వచ్చి నిలిచిరాడని చెప్పని తెలుస్తూ వస్తుంది. వారి కుమారులలో భీమ, గోకర్ణ చోళులు కాకతీయ రుద్రమదేవి సోదరులపైకి దండెత్తి చోళ సామ్రాజ్యానికి చరమగీతం పాడాడని చెప్పని మనకు తెలుస్తూ వస్తుంది. ఈ కాలానికి చెందింది సులభమైనటువంటి మనోగ్రామం ఉంది. అది నాగర్ కర్నూలు తాలూకాలోని కారువంగ నడిగడ్డ సందులో ఇప్పుడు ఒక పొలంగా మాత్రమే మనకు సురభైనటువంటిది కనిపిస్తూ వస్తుంది. ఈ సురభైనటువంటి గ్రామం అనేది మొత్తం అంతా కూడా దున్నడం జరిగింది కాబట్టి కేవలం ఒక పొలంగా మాత్రం మనకు కనిపిస్తుంది. ఆనాటి కాలంలో రాజులంతా కూడా యుద్ధాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ఊరిని మొత్తం అంతా కూడా నిలమట్టం గావించి గాడిద చేత, దునుల చేత వాటిని దున్నించి వాటిని మొత్తం అంతా కూడా పొలంగా మార్చి వేసేవాళ్ళట. ఈ విషయం చూసినట్టయితే మనకు ఈ విషయాలన్నీ మనకి ఏమవుతాయంటే మనకు అక్కడ ఈ గద్వాల తర్వాత కనిపించేటువంటి ఊళ్ళో మనకు కనిపిస్తూ వస్తాయి. ఇప్పుడు గద్వాల తర్వాత మనకు ఒక పూడూరు అనే ఊరు ఉంది. పూడూరు, ఈ పూడూరు ప్రాంతం అసలు పేరు మొట్టమొదటి పేరు పూడూరు అనేటువంటి ఊరు. అంటే నేటి పూడూరు అనే ఊరికి ఎందుకు పేరు వచ్చింది అంటే మొట్టమొదట ఆ పూడూరుకు అది పుండ్రపురము అని పేరు. పూడూరుకు పుండ్రపురము అని పేరు. అప్పట్లో నిరంతరమంతా కూడా ఈ నడిగడ్డ ప్రాంతం అంటారు కదా, అంటే ఇక్కడ కృష్ణా తుంగభద్ర నది ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ నిరంతరం అంతా యుద్ధాలు సాగేటువంటివి. కాబట్టి ఆ కాలంలో రాజులంతా కూడా యుద్ధాలు జరిగినప్పుడు ఊరిని మొత్తం అంతా కూడా దున్నించేసేవారు అనమాట. ఆ విధంగా ఆ పుండ్రపురం పూర్తిగా దున్నబడి పూడిపోయి, ఆ పూడిపోయిన ప్రాంతం తర్వాత మనకు అక్కడ కొత్త గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అది ఇప్పుడు పూడూరు అయింది. ఇలా మనకు కనిపిస్తూ వస్తాయి. అదేవిధంగా సురభి అనేటువంటిది ఊరు కూడా ఇలాగే పూడిపోయింది అనమాట. అంటే గ్రామాన్ని, సురభి అనేటువంటి ఊరి గ్రామాన్ని పూర్తిగా దాన్ని తీసివేసేసి దున్నించి పడేసేసారనమాట. ఒక పొలంగా మాత్రమే మనకు సురభి అనే ప్రాంతం కనిపిస్తుంది. ఎక్కడ? నాగర్ కర్నూలు తాలూకాలోని కారువంగ నడిగడ్డ సందులో మధ్యలో మనకు ఒక పొలంగా మనకు కనిపిస్తుంది సురభి అనే ప్రాంతం. ఇక గద్వాల గురించి చెప్పుకున్నాం. ఇది ఒకప్పుడు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా చూస్తున్నట్టయితే ఒక సంస్థానాల కిలాగా చెప్పుకోవచ్చు.
గద్వాల వచ్చినట్టయితే గద్వాల కూడా సంస్థాన యుగంలోకి వస్తే గద్వాల మొట్టమొదటి సంస్థానంగా చెప్పుకోవచ్చు. దానికి మొదటి దశలో ఐజ, పూడూరులు రాజధానులుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పూడూరు వచ్చింది, ఇందాక చెప్పుకున్నాం కదా, పూడూరు ప్రాంతం అంటే మొట్టమొదటి పుండ్రపురం అని చెప్పుకున్నాం కదా. అలా పూడూరు మొదటి రాజధానిగా మనకు ఉండి, ఆ తర్వాత సోమనాద్రి కాలంలో ఇది సంస్థానానికి గద్వాల ప్రాంతము వచ్చి స్థిరపడిపోయింది. ఈ పూడూరుకు పుండ్రపురం అని పేరు. ఇక్కడ వచ్చింది మనకు. పుండ్రం అంటే ఎర్ర చెరుకు. అంటే ఎర్ర చెరుకు అనేటువంటి బెల్లం తయారీకి చాలా మేలైనటువంటిది. అంటే బహుశా అక్కడ ఆనాడు కూడా భూములు చెరుకు పంటకు ప్రసిద్ధం కావచ్చునేమో, కనుక వారు తమ రాజధానికి అలా పుండ్రపురం అని పెట్టుకుని ఉండొచ్చు. ఆ పుండ్రపురం తర్వాత కాలంలో అది దున్నబడి చేత, ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతం దానికి పూడూరు అని పేరు కూడా పెట్టుకున్నారు. ఈ గద్వాల చూసుకుంటున్నాం. ఈ గద్వాల ప్రాంతం అంతా మొట్టమొదటి అంతా కూడా అరణ్య ప్రాంతమే. ఇది ఇటుపక్క కృష్ణానదికి, తుంగభద్ర కాదు, తుంగభద్ర రాశారు కానీ తుంగభద్ర ప్రాంతం కాదు, తుంగభద్ర అనేటువంటి అటుపక్క ఉంది. తూర్పు ప్రాంతంలో చూసినట్టయితే తూర్పు కాదు, గద్వాలకు ఉత్తర ప్రాంతంలో. తూర్పు ప్రాంతం కాదు, ఉత్తర ప్రాంతమే. గద్వాల ప్రాంతానికి ఉత్తర ప్రాంతంలో మనకు ఇది పల్లంగా ఉంది. అంటే తుంగభద్ర వైపు ఏటవాలుగా ఉన్న గడ్డ అంటున్నారు, కానీ ఒక గడ్డ ప్రాంతమే. అయితే ఈ మొదట దీనికి గడ్డవాలు అనే పేరు. ఇదంతా కూడా కర్నూలు నవాబు యొక్క జాగీరులో ఉండేది. సోమనాద్రికి ఈ భూమిపై కన్నుపడి ఇక్కడ కోట కట్టుకుంటే బాగుంటుందని చెప్పని ఆ కర్నూలు నవాబుతో కప్పం మాట్లాడుకుని కోట పూర్తయిన పిమ్మట అతనిపై తిరుగుబాటు చేసి ఆ యుద్ధంలో మరణించాడు. ఇక ఆ కోట సిద్ధమైన తర్వాత ఈ పుండ్రపురం నుంచి రాజధానిని గడ్డవాలుకు మార్చుకున్న తర్వాత అది ఆ గడ్డవాలు కాలక్రమంలో గడ్డవాలు, గదవాలు, ఇలా కాలక్రమంలో అది గద్వాలగా మార్చిండ్రా అని చెప్పని ఇలా విచిత్రమైన వృత్తాంతాలతో ఉత్పత్తులైనటువంటివి కల్పించబడడం జరిగింది. దీనికి ఇంకొక రకంగా చెప్తారు, ఓ గదేవాలకు లేక అని అన్నారని చెప్పని ఆ గదేవాలకు గద్వాల అయిందని చెప్పని కూడా ఒక ఐతిహ్యంగా చెప్తారు ఆ ప్రాంతంలోని వారు. ఇది గద్వాల గురించి. ఇక అమరచింత, ఆత్మకూరు చూసినట్టయితే మనకు ఆత్మకూరు అనేటువంటిది మనకు సంస్థానంలో చూసినట్టయితే ఇది మొదట అమరచింత. శాసనాల్లో దీనికి అబ్రచింత అనే పేరు మనకు కనిపిస్తుంది. పూర్వపు శాసనాలని చూసినట్టయితే శిల్పి వంశీయులు చెక్కేవారు. అయితే వారు రాయని భాస్కరుని కాలం నుంచి వాళ్ళు ఈ శిల్పులంతా కూడా విద్యకు దూరం చేయబడ్డారు. కాబట్టి దానితో మనకు ఇంటి విద్య అని తప్ప పాఠశాల విద్య నేర్చుకోక అన్ని వంశాల వారు కూడా విద్యావంతులు కాలేకపోయారు. ఆ కారణంగా వారు చెక్కిన శాసనాలన్నీ కూడా చాలా వరకు తప్పు తడకలై నిలిచాయని చెప్పుకోవచ్చు. కాబట్టి భాషను బట్టి లేదా లేఖనాన్ని బట్టి కూడా ప్రాచీన శాసనంలో కొన్ని పదాలకు అర్థం అనేది సాధ్యం కాలేదు. నేడు ఈ అమరచింతలే కాకుండా ఇక్కడ అమడబాపురం అనే గ్రామం కూడా మనకు కనిపిస్తుంది. సరే, అది పక్క పెట్టుకోండి. అమరచింత అనేటువంటిది ఒకప్పుడు అబ్బరచింత అనే దానిగా చెప్పుకోవచ్చు. శాసనాల్లో మనకు అబ్బరచింత అని మనకు కనిపిస్తుంది. ఇది ఒక చిన్న శాసనం, చిన్న సంస్థానం. ఈ సంస్థానంలో ఒకప్పటి వెంకట పార్వతీశ కవులు, తిరుపతి వెంకట కవులు అంటారు కదా, ఈ తిరుపతి వెంకట కవులంతా కూడా తమ వాదన చేత ఓడించబడేదంతా కూడా ఆత్మకూరు సంస్థానంలో. ఇక ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మనకు
అంశాలన్నీ కూడా మనకు ఎన్నో కనిపిస్తూ వస్తాయి. గ్రామనామాలు అనగానే ఇది ఒక చిన్న అంశము కాదు, ఒక మహా సాగరం ఇది. కాబట్టి గ్రామనామాల అధ్యయనంలో కొంత సమాచారాన్ని ఎలా అధ్యయనం చేయాలి మీకు చెప్పాను. ఈ గ్రామనామ అధ్యయనంలో భాగంగా చూసుకున్నట్లయితే మీకు ప్రథమ అవయవాలు అని చెప్పుకున్నప్పుడు కొన్ని చెప్పడం జరిగింది. అంటే అవి ఎలాంటి పేర్లతో ఉన్నాయి, వృక్షవాచకాల, జంతువాచకాల, ఆ తర్వాత సాంస్కృతిక నామాల ఎలా ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక గ్రామనామాల్లో మనకు రెండో పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ఊరు, వాడ, పల్లె లాంటివి ఉన్నాయని చెప్పుకున్నాం. వాటి గురించి మనం సమగ్రంగా చెప్పుకోలేదు, కొన్ని చెప్పుకున్నాం. కొన్ని మనకు కొన్ని గురించి చెప్పుకుందాం, ఎందుకంటే మీకు ఒక ఆసక్తి కలగాలనే విషయం గురించి చెప్పుకుంటాం. ఆబాదు అంటే ఇక్కడ మనకు ఆబాదు అనేటువంటి పదము అమ్రాబాదు, ఇబ్రహీంబాదు అనే పేర్లు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ అమ్రాబాదు అనేటువంటిది అమర ప్లస్ ఆబాదు అంట. అంటే ఇక్కడ ఆబాదు అనే పేరుకు అర్థం ఏంటంటే, ఇది ఆబాదు అనేటువంటిది హిందీ పదం, ఇది గ్రామవాచకము, జనపద సూచకము. దీనికి పుష్కలము, జనావాసం అనేటువంటి అర్థాలు కనిపిస్తాయి. ఆబాదు అంటే ఊరు. మన ఊరు, ప్రతిదానికి మన ఊరు అంటాం, పిలుస్తాం కదా. ఆ ఊరులో చూసినట్టయితే ఇది ఊరు అనేటువంటిది జనపద సూచి. దీనికి ఉరు అనేటువంటి అరవ పదం నుంచి, అంటే అరవం అంటే తమిళ పదం నుంచి వచ్చింది. దీనికి ఉండు, నివసించు అనేటువంటి అర్థాలు మనకు కనిపిస్తాయి. దీనికి ఉదాహరణగా చూస్తున్నట్టయితే ఆత్మకూరు, ఆత్మ ప్లస్ ఊరు, దానికి కు ఆగమంగా వచ్చేసి ఆత్మకూరు. ఇక నువ్వు ఆగమంగా వచ్చినప్పుడు చిత్తనూరు. ఇక టూ ఆగమంగా కలిసినట్టయితే ప్రాగటూరు లాంటి పేర్లు మనకు కనిపిస్తాయి. ఇక కుంట అనే పేరు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇది కుంట అంటే ఇది జలవాచకం. దానికి పల్లపు నేల అని చెప్పని ఇంకొక అర్థం కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. అంటే కుంట అనే పేర్లు మన పొలాలు కనిపిస్తాయి. చూడండి, ఎర్రని కుంట, నల్లని కుంట అని పిలుస్తారు. అంటే కుంట అంటే కుంట ఉండని కాదు, కుంట అంటే పల్లపు నేల అని చెప్పండి. రెడ్డి గారి కుంట, ఇలాంటి పేర్లు కనిపిస్తాయి. చూడండి, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్టే మీకు మీ పొలాల పేర్లలో చూసినట్టయితే మీకు కొన్ని అంశాలు కనిపిస్తూ వస్తాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా. దీనికి ఉదాహరణగా చెప్పుకున్నట్టయితే, అయితే ఇది పల్లపు నేల కాకుండా కొన్ని జలాశయాలకు కూడా కుంట అని మనం పిలుస్తూ వస్తారు. ఉదాహరణకు చూసినట్టయితే పల్లెకుంట, జినుకుంట, చేగుంట అనే పేర్లు మనకు కనిపిస్తూ వస్తాయి. కొండ అనే పేరు మనకు కనిపిస్తూ వస్తుంది. అది పర్వత సూచకం. ఒక పెద్ద కొండను చూస్తే దానికి ఆ పేరు వచ్చి ఉంటుంది. మన్నెంకొండ, కోయిలకొండ, ఊరకొండ, చారగొండ అనే పేర్లు మనకు కనిపిస్తూ వస్తాయి. ఇంకా కోట అంటే ఒక దుర్గం. అంటే ఈ కోట అనేటువంటివి కూడా పూర్వకాలంలో రాజులకు ప్రాణప్రదాలుగా ఉండే ప్రాంతాలని, వాటిని ప్రధానంగా చేసుకొని ఏర్పడిన గ్రామాలు కోటలని చెప్పని మనకు పిలువబడుతూ వస్తున్నాయి. కొత్త కోట, లాలుకోట లాంటివన్నీ అని చెప్పుకోవచ్చు ఉదాహరణ. ఇక ఇవి క్యాంపులు అనేటువంటి చూసినట్టయితే మనకు తాత్కాలిక విడుదలు. ఇవి మనకంతా కూడా ఈ గద్వాల ప్రాంతంలో కనిపిస్తూ వస్తాయి, గద్వాల జిల్లాలో కనిపిస్తూ వస్తాయి. అంటే దీనికి తాత్కాలిక విడిది, శిబిరము, మజిలీ, బస చేసేటువంటిది మకాము అనేటువంటి పేర్లు మనకు కనిపిస్తూ వస్తాయి. ఇక అంతేకాకుండా దండు దిగేటువంటి ప్రాంతము అనే అర్థాలు మనకు కనిపిస్తూ వస్తాయి. దీనికి ఉదాహరణగా ఉప్పల క్యాంపు, చింతల క్యాంపు, నీరోజీ క్యాంపు, రాజోలి క్యాంపు అనేటువంటి మనకు పేర్లు మనకు కనిపిస్తూ వస్తాయి. ఒక గిద్ద గురించి చెప్పుకున్నాం. గిద్ద అంటే మనకు కరణంలో కుంట అని అర్థం అని చెప్పుకున్నాం. దీనికి మనకు అర్థాల్లో చూసినట్టయితే మనకు
డిక్షనరీ శబ్దార్థ రత్నాకరణ చూసినట్టయితే దానికి గిద్ద అంటే ధాన్యం కొలిచేటువంటిది అనే అర్థంలో కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సమూహం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ మనకు పేర్లలో కలిసిపోయాయని చెప్పుకోవచ్చు. దామరి గిద్ద, కోతుల గిద్ద, మొగిలి గిద్ద ఇలాంటివి కనిపిస్తూ వస్తాయి. గుడిసెలు, మనకు గుడిసెలు గుడిసె అంటే స్తంభాలు గోడలు ఉంచకుండా అలా వేసేవని గుడిసెలుగా చెప్పుకుంటాం. కాబట్టి అంటే సంచార వృత్తుల వాళ్ళు పొలాల దగ్గర తాత్కాలికంగా వేసుకునే ఇళ్ల సముదాయాలన్నీ కూడా గుడిసెలుగా చెప్పుకోవచ్చు. కాలక్రమాల్లో ఇవన్నీ కూడా గుడిసెలు అన్నీ కూడా ఊర్ల పేర్లో కొన్ని కలిసిపోయాయి. చాకల గుడిసెలు, బొమ్మల గుడిసెలు, జంగాయ గుడిసెలు లాంటివి కనిపిస్తూ వస్తాయి. చెరువు, చెరువు అంటే దానికి చేరు, కూరు, కురుచు అనే అర్థాలు మనకు కనిపిస్తూ వస్తాయి. చెరువులు వేయించడం అనేటువంటిది మనకు సప్త సంతానాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది చెరువు ప్రధానంగా ఉన్నటువంటి ఊళ్ళు కనిపిస్తూ వస్తాయి. అవి ఉదాహరణకు చూసుకుంటే తుమ్మల చెరువు, నల్ల చెరువు, మెళ్ళ చెరువు లాంటి మన పేర్లు కనిపిస్తూ వస్తాయి. ఇలా మనకు చూస్తూ పోతే ఉదాహరణకు మనకు ఎన్నో మనకు కనిపిస్తూ వస్తాయి. కోట, పేట, పెంట ఇవన్నీ కనిపిస్తూ వస్తాయి. పురము, ఊరు ఇవన్నీ మనకు గ్రామవాచకాల్లోని ద్వితీయ పేర్లు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు మీ ఊర్ల పేర్లు తీసుకోండి, తప్పనిసరిగా అందులో రెండవ పేర్లన్నీ మనకు కనిపిస్తూ వస్తాయి. ఆ రెండవ పేర్లన్నీ కూడా మనకు చూసినట్టయితే, జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ సమీపంలో అలాంటివి ఏమైనా ఉండవచ్చు, వాటితో ఆ పేరు ఏర్పడి ఉండవచ్చు. లేకపోతే ముందు పేరుతో అన్న మీ గ్రామాలు అనేవి ఏర్పడి ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే మనకు ఎన్నో అంశాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా గ్రామనామాల అధ్యయనం వల్ల సామాజిక చారిత్రక అంశాలు మనకు ఎన్నో తెలుస్తాయి. ఇక్కడ మహబూబ్నగర్ ప్రాంతానికి ఇచ్చారు అని చెప్పని కాకుండా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి సంశయము పెట్టుకోవద్దు. ఇలా చారిత్రక పరిశీలన చేస్తే స్థానిక చరిత్ర పరిస్థితి, సంగతిని, గ్రామాల చరిత్ర అనేటువంటిది అన్నీ కూడా పరిశీలన చేస్తే మీకు ఎంతో సమాచారం లభిస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఈ వ్యాసం యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామాల చరిత్ర అనేవి తెలుసుకోవడం కోసం పెట్టినటువంటి అంశం. కాబట్టి తెలంగాణ చరిత్ర పూర్తిగా గ్రంథస్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులంతా పూనుకొని మీ ఊర్ల గురించి, మీ ఊరితో సంబంధం ఉన్నటువంటి వివిధ రాజవంశాల వారి గురించి, సామాజిక విశేషాల గురించి పరిశోధన చేస్తే ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పని లింగమూర్తి గారు తమ యొక్క వ్యాసం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేత మీ గ్రామాల చరిత్రనంతా కూడా మీరు అధ్యయనం చేయండి. ఎన్నో అంశాలు బయటికి వస్తాయి. ఇక ముగిచేస్తాను.